హాయ్ అండి, ప్రైస్ లార్డ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో, సో ఈ ఊరి పేరు కోటయ్య అంటండి, విలేజ్ పేరు. సో ఇక్కడ మంచి లేక్ ఉందని మన పాస్టర్ గారు మమ్మల్ని పిలుచుకొని వచ్చారు. చూడండి, అక్కడ నుంచి అది ఫ్లోటింగ్ అవుతూ ఉంది. ఇది కొండల మీద నుంచి వస్తుంది అంటండి ఈ వాటరు. సో ఇలా వెళ్ళి ఇలా వాటర్ అంతా కూడా సో ఎలా ఉంది చూడండి, లొకేషన్ ఎలా ఉంది చూడండి. చుట్టూ చూపిస్తాను చూడండి, చుట్టూ అంతా కూడా కొండలే. సో మన పాస్టర్ గారు వెళ్తున్నారు అక్కడ. సో కొండలే. సో ఇదిగోండి, ఇలా అక్కడ నుంచి వాటర్ అంతా ఫ్లో అయిపోయి ఫ్లోటింగ్ అయ్యి సో ఇలా వెళ్ళి ఇలా అలా కిందకి వెళ్ళిపోయి ఇక్కడ కింద ఒక లేక్ ఉందండి. ఈ విలేజ్ కోటయ్య లేక్ అంటారంట. అది కోటయ్య అంటే రాజులు ఉన్న ప్రదేశం అంట. ఒకప్పుడు రాజులు ఉన్నారంట ఇక్కడ. సో రాజుల కోట అనేటువంటి మాటగా కోటై అని పిలుస్తారంట తమిళ్లో. సో కోటై విలేజ్ అని పేరు దీనికి పేరు. సో కాబట్టి ఎంత బాగుంది చూడండి, నీళ్ళైతే చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి పైకి వెళ్దాం అనుకున్నాం, కానీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే కొండ పై నుంచి వస్తాయంటే ఎక్కడి నుంచి వస్తాయో చూద్దామని చాలా దూరం పిలుచుకొని వచ్చారు. సో ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నాం. సో ఈ కొండలో చాలా యానిమల్స్ వస్తాయంటండి ఈ ఫారెస్ట్లో. మరి ఏనుగులు వస్తాయంట, చిరుతలు వస్తాయంట, మరి అదేవిధంగా ఎలుగుబంట్లు కూడా వస్తుంటాయంట, బేర్స్ కూడా. సో కాబట్టి మధ్యాహ్నం పూట మేబీ ఇక్కడ తాగడానికి అవి వస్తే మనకు రిస్క్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం వెళ్తున్నాం. సో దేవుడు సృష్టి ఎంత గొప్పదంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనుషులైనా ఈ బాగలేడు, వారు బాగలేరు, వీళ్ళు బాగలేరు అని చెప్పొచ్చు, కానీ సో సృష్టిని మాత్రం మనం బాగలేదని చెప్పలేము. కాబట్టి ఇంత అందమైన సృష్టిని సృష్టించిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. చూడండి, ఇక్కడైతే ఏనుగులు వస్తాయని చెప్తున్నారు ఇక్కడ లోకల్ వారు. ఇదిగోండి, ఇక్కడ నుంచి వచ్చి నీళ్ళు తాగుతాయని చెప్పి. ఎనీవే, సో మంచి లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్. సో అక్కడ నుంచి చూడండి వాటర్ ఎంత బాగా ఫ్లో అవుతుందో. ఇప్పుడు మనం వెళ్దాం. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెళ్తున్నాను, నేను కూడా రిటర్న్ వెళ్తున్నాను. సో థ్యాంక్ యూ. తమిళనాడు వచ్చినందుకు చక్కగా దేవుని పరిచయలో వాడబడుతూనే మరి ఇలా కొంచెం బయటికి రావడానికి టైం ఉంది కాబట్టి మాత్రమే. సో ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం ప్రేయర్ మీటింగ్ దగ్గరికి. చూడండి ఆ కొండ ఎంత బాగుందో. ఆ కొండ మీదకి తీసుకెళ్తా ఉన్నారు, బట్ టైం సరిపోదండి. ప్రేయర్ మనకు 6 గంటలకల్లా మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్తున్నాం. మన ప్రేయర్ మీటింగ్కి ఇక్కడికి 15 కిలోమీటర్స్ దూరం ఉంది. మనం రిటర్న్ వెళ్ళి అక్కడ రెడీ అయ్యి సాయంత్రం మరి మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ ఎక్కువ చింత చెట్లు ఉన్నాయండి, చింత చెట్లు. సో చాలా చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. రేగి పండ్లు కూడా ఉన్నాయి, ఇంకా పండలేదు. సో హవెవర్, సో గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్